మిల్లెట్స్ చాలా గొప్ప సూపర్ ఫుడ్. ఈ మిల్లెట్స్ డయాబెటిక్స్కి ఎంతో మంచిది. దాంతోపాటు చాలా గొప్ప ఫైబర్ కంటెంట్ కూడా కలిగి ఉంటాయి. కానీ వచ్చిన సమస్య అంతా ఈ మిల్లెట్స్ కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, సీకేడీ పేషెంట్స్ కావచ్చు, క్రియాటిన్ ఎక్కువ ఉన్నవారు కావచ్చు, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. అదేంటి ఇవాళ తెలుసుకుందాం. కిడ్నీ పేషెంట్స్ మిల్లెట్స్ని తీసుకోవచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, ఉన్న మిల్లెట్స్లో రాగుల్లో పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో క్రియాటిన్ ఎక్కువ ఉన్నవారు చాలా వరకు రాగుల్ని అవాయిడ్ చేయాలి. లేకుంటే వారంలో ఒకసారి కానీ 10 డేస్లో ఒకసారి మాత్రమే రాగుల్ని తీసుకోవాల్సి వస్తుంది. 2, మిల్లెట్స్ని తీసుకున్న మీ ఆహారంలో రోజులో ఒకసారి మాత్రమే తీసుకోండి. అంతేగాని 3 పూట్ల రాగులను తినడం లేక ఒక రోజులో 2 పూట్ల రాగులు తినడం దయచేసి చేయకండి. 3వది, కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం తక్కువగా ఉన్న మిల్లెట్స్ యొక్క లిస్ట్ వచ్చి జొన్నలు, సామలు, అరికెలు, కొర్రలు. ఈ జొన్నల్లో కావచ్చు, అరికెల్లో కావచ్చు, సామెల్లో కావచ్చు, కొర్రల్లో కావచ్చు పొటాషియం కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వీటిని కిడ్నీ పేషెంట్స్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కిడ్నీ డిసీజ్ ఉన్నంత మాత్రాన మిల్లెట్స్ తీసుకోకూడదని కాదు, కానీ ఈ పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల మిల్లెట్స్ని కిడ్నీ పేషెంట్స్ తీసుకోవచ్చు.